హిందూ జనశక్తి లలిత్ కుమార్ ఇలా ఒరే బొక్కగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హిందూ అనే పదం పురాణాల్లో లేకపోతే అసలు మీకు ఒరే దిక్కుమాల త్రాస్టడా ఇప్పటికీ దాన్ని అంటించుకొని దాన్ని ఇప్పటికీ కూడా దాచుకొని నువ్వు తగ్గొద్దురా. నువ్వు ఇదే జ్ఞానంతో ఉండాలా. నిన్నెట్టాగి నేను ఒంగోబెట్టి శివపురాణంలో ఎక్కడైనా శివుడు నేను హిందూ దేవుడిని అని చెప్పాడా? మరి కృష్ణుడు ఎక్కడైనా హిందూ దేవుడిని అని, లేదంటే అమ్మవారి మీద ఉన్నాయి, మరి ఆమె ఏమని చెప్పుకుందా నేను హిందూని? రావడం లేదు కదా. ఆ పేరే తప్పైనప్పుడు ఇంకేం మార్చుకోవాలి? మీరే మార్చండి సింధువులని అందరికి. ఒరే ఎరుపు, ఇప్పుడు సర్టిఫికెట్లో హిందూ అనే పేరుని తీసేసుకుని నువ్వు మతం మారితే క్రిస్టియన్ అని ఎందుకు పెట్టుకోమంటున్నారా? ఒరే నీ నల్లట్ల పుస్తకంలో ఏముందిరా? అన్య దేవతల పేర్లు నీ నోట పలకనే కూడదు అని ఉంది. అరే మరుగుదొడ్డిగా నీలాంటి వాళ్ళందరినీ నిజంగా ఏం చేయాలో నువ్వే చెప్పరా. కర్ణా చంపేద్దారా. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. చాలా రోజుల తర్వాత ఈ మరుగుదొడ్డిగాడు మళ్ళీ మురిగాడు. అయితే ఈసారి వాడి వ్యాఖ్యలకు ఆధారం ఏంటంటే మన పూజ్య సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్. సో ఫస్ట్ ఆ స్టేట్మెంట్ ఏంటో ఒకసారి చూసేద్దాం, తర్వాత మిగతా కన్ఫ్యూజన్స్ క్లియర్ చేసుకుందాం. కానీ గుర్తుపెట్టుకోండి, వీడియో చివరిదాకా చూడండి. సౌండ్ సాలిడ్గా ఉంటుంది. వీడికే కాదు, వీడిలాగా మాట్లాడే ప్రతోడికి కూడా. మోహన్ జీ వీడియో చూద్దాం. हम कहते हैं कि भारत में हिंदू ही है और कोई है नहीं. हिंदू है यानी क्या है? हिंदू कहने से हम उसको रिलीजन न माने, पूजा पाती कर्मकांड न माने. हिंदू एक विशिष्ट समुदाय का नाम नहीं है. हिंदू ये नाउन नहीं है, संज्ञा नहीं है. हिंदू एडजेक्टिव है, विशेषण है. हिंदू शब्द बाहर से आया, ठीक है, रामायण महाभारत में नहीं, वेदों में नहीं है, बाहर से आया. कहते हैं कि भाई पारसी लोगों ने, ईरान के लोगों ने हमको हिंदू कहा, तो ईरान का इसराइल से अच्छा व्यापार चलता था उन दिनों में, तो यहूदी लोगों को पता चला. చూసారు కదా, హిందూ అనే దానికి ఎటువంటి గ్రంథ ప్రమాణం లేదు. హిందూ అనేది ఒక పేరు కాదు అని చెప్పిన దానికి వీడియో చేశాడు. సో ఇప్పుడు మరుగుదొడ్డిగాడికి వచ్చిన నొప్పి ఏంటి? ఆడు మాట్లాడిన మాటల్లో ఉన్న గాలితనం ఏంటి? ఎక్స్పోజ్ చేసేద్దాం. అరే గోవాలకి ప్యాచీలు వేసుకునే మరుగుదొడ్డిగా మాట్లాడరా, మాట్లాడు. మతోల్ మదలారా, మీకు ఒక చక్కటి వీడియో నేను ప్రెజెంట్ చేస్తున్నాను. చక్కగా దీన్ని మరి నేర్చుకోండి, తెలుసుకోండి, వీలైతే మార్చుకోండి. బా ఒరే నువ్వు ఫస్ట్ వీడియో చెయ్యి, అది సక్కటదా బొక్కటదా అనేది మేము డిసైడ్ చేస్తాం. ఈ యొక్క రాధా మనోహర్ అనే వాడు, అలాగే కరుణాకర్, అలాగే హిందూ జనశక్తి లలిత్ కుమార్, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క బ్యాచ్, ఈ బత్తాయి బ్యాచ్ వాళ్ళందరూ కూడా, ఈ యొక్క అబద్ధికులు అందరూ కూడా, ఈ మోసగాళ్ళందరూ కూడా హిందుత్వం పేరు పెట్టుకుని అమాయక హిందూ సోదరులు మోసం చేస్తున్న ఈ దొంగలందరూ కూడా వేస్తున్న ప్రశ్న ఏంటంటే, మీరందరూ హిందువులే, మరి హిందూ బంధువులు, మేము హిందువులు, మేమందరూ గడపలోనే కులం, బయటకు వస్తే మేమందరూ హిందువులు అని రకరకాల మాట్లాడుతూ స్లోగన్స్ చెప్తూ పెద్ద పెద్ద కట్అవుట్లు వేస్తూ పెద్ద పెద్ద. ఒరే బొక్కగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేర్లు తీసుకోకుండా నీకు పూట గడవదు. నీ ఛానల్ని ఎవడో దాకట్లేదు కాబట్టి మళ్ళీ మా పేర్లు తీసుకున్నావు, వెరీ గుడ్. కాకపోతే నువ్వు అన్నావు చూసావా, వీళ్ళందరూ కూడా గడప లోపలే కులం, గడప హిందువులు అంటున్నా. నేను చెప్తున్నారా నా వ్యక్తిగతంగా, గడప లోపల నేను హిందువునే, గడప దాటినా హిందువునే, దేశంలో ఉన్న హిందువునే, దేశం దాటినా హిందువునే, నేను బ్రతికినా హిందువునే, చచ్చినా హిందువునే. ఇందులో ఏ మార్పు లేదురా. నేను వదిలేసిన కులాన్ని నన్ను వదలకుండా నాకు ఆపాదిస్తూ బతుకుతున్న బ్యాచ్ని చూసి నేను జాలి పట్టను తప్ప, నేనైతే ఏనాడో కులం అనే దాన్ని వదిలేసా. అర్థమైందా? నీ నొప్పి ఏంటో చెప్పు. ఈ వీడియో చూస్తున్న మీరు దయతోని ఈ విషయాల్ని హైందూ సోదరులకు తెలియజెప్పండి. అలాగే మన వారి అందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఎందుకు చెప్తానంటే, ఇందులో ఒక గొప్ప విషయం. ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు మనం పోరాడితే దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడించాలో వారితోనే మాట్లాడించిన ఘనత దేవుడికి, క్రీస్తునందు చెల్లును గాక అని మొదట ఆయనకే మహిమ చెల్లిస్తూ, నువ్వు చెల్లినెత్త వాక్కనెత్త నాకెందుకు గనురే. ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాట దేవుడు మాట్లాడించినట్టు అయిపోదురా. ఉదాహరణకి మోహన్ భాగవత్ గారు కొత్తగా ఇప్పుడు హిందూ అనే పదానికి డిస్క్రిప్షన్ ఇవ్వటం కాదు, మొన్న సాయిబాబా విషయంలో కూడా బాబా దేవుడే అన్న రేంజ్లో చెప్పారు. అంత మాత్రాన వాళ్ళు ఏం ప్రచారం చేసుకున్నారు? బాబా భక్తులు ఇదిగో బాబా గారే మాట్లాడిచ్చారు అన్నారు. ఇప్పుడు మొన్న బాబా గారు మాట్లాడిచ్చి, ఇవాళ యేసుక్రీస్తు మాట్లాడిచ్చి, అంటే మరి మా దేవుళ్ళు ఏం మాట్లాడించట్లేదు ఆయనతో? పొరంబోక ప్రతి వాళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ చెప్తున్నారు అంతే. అది దేవుడు మాట్లాడిచ్చినట్టు అవ్వదురా. దిక్మాల సంత. ఈ మధ్య కాలంలో ఒక సభ జరిగింది. అందులో మోహన్ భగత్ అనే ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రెసిడెంట్ అయిన, మోహన్ భగత్ కాదయ్యా, మోహన్ భాగవత్, ఓకేనా? లేదా మోహన్ భాగవత్ అంటారు కొంతమంది, ఇంతే. భగత్ కాదు. మరి ఈ యొక్క బత్తయ్య గాళ్ళందరికీ కూడా గాడ్ ఫాదర్. ఈ గాడ్ ఫాదర్ గారు ఏం చెప్పారంటే, అక్కడ ప్రముఖులు, సినీతారులు, పెద్దలందరూ కూర్చుంటే వారి సమక్షంలో ఒక మాట చెప్పారు. ఏమంటే, హిందూ అనే పదం ఎక్కడ కూడా
మరి పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఎక్కడెక్కడ రాయబడలేదు. కాబట్టి హిందూ అనే పదం ఎక్కడ లేదు. లేనప్పుడు దాని గురించి మనం మాట్లాడవలసిన పని లేదు అని అంటే అసలు ఎంత గొప్ప మాట చెప్పాడంటే ఆయన చెప్పింది ఆ మాట మొత్తం అందరికీ స్టార్టింగ్లో ఒకసారి వీడియో వినిపించాను. ఆయన అన్న మాట ఏంటో, నువ్వు ఇంత దారుణంగా ఎందుకు సారీ నీకు అలవాటు కదా బైబిల్ని వక్రీకరించి చెప్పి దాన్ని మంచి పుస్తకంగా చూపిస్తున్నావు కదా, అలాగే ఇప్పుడు మోహన్ భాగవత్ గారి స్టేట్మెంట్ని వక్రీకరించి దాన్ని ఏదో అనకూడని స్టేట్మెంట్ లాగా హిందువుల్లో ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నావు. హిందూ అనే పదం పురాణాల్లో లేకపోతే అసలు మీకు ఎలాగొచ్చింది హిందూ అనే పదం? మీరు ఎలాగ హిందువులు అవుతారు? అసలు పేరు మార్చుకోవాల్సింది ఎవరు? ఒకసారి ఆలోచించండి. మనం అందరూ కూడా దిక్కుమాల త్రాస్టడా, పురాణాల్లో హిందూ అనే పదమే కదరా, అసలు మా ధర్మానికి పేరే లేదు. ఏషధర్మ సనాతన అని చెప్పినప్పుడు కూడా అది సనాతన ధర్మం యొక్క పేరు కాదు. అలాగే ఇప్పుడు మోహన్ భాగవత్ గారు ఏదైతే చెప్పారో హిందూ అంటే ఒక పేరు కాదు, ఇట్స్ నాట్ ఏ నౌన్, ఇట్స్ అన్ అడ్జెక్టివ్ అని చెప్పారు. అంటే అది విశేషణము అన్నారు. విశేషణము అంటే ఏంటి? లక్షణము అని అర్థం. ఇక్కడ మరి హిందూ అనే దానికి ఎటువంటి లక్షణం కలిగి ఉంది? ఇది జాత్యవాచకం కాదు, ఇది ప్రాంతవాచకము అన్నట్లుగా చెప్పారు. అలాగే ఈ హిందూ ధర్మానికి అనేక పేర్లు గతంలో కూడా ఉన్నాయి. ఒకటి సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మం అనేది కూడా పేరు కాదు, పేరులాగా పిలువబడుతుంది. ఎందుకంటే ఆద్యంతాలు లేనిది కాబట్టి, తెలియనిది కాబట్టి ఇది సనాతన ధర్మము అన్నారు. అలాగే ఇది వేదం ఆధారంగా నడుస్తుంది కాబట్టి వైదిక ధర్మము అని కూడా అన్నారు. అలాగే ఋషులు ఏర్పాటు చేసిన ధర్మం కాబట్టి, ఋషి ప్రోక్తమైన వేదాన్ని అనుసరించే ధర్మం కాబట్టి దీన్ని ఋషి ధర్మము లేదా ఆర్ష ధర్మము అని కూడా అన్నారు. అలాగే భారత భూమి పైన పుట్టి భారత భూమి ద్వారా విశ్వవ్యాపితం అయ్యింది కాబట్టి ఈ ధర్మాన్ని భారత ధర్మము లేదా భారతీయ ధర్మము అని కూడా అన్నారు. అలాగే ఇప్పుడు కొద్దిమంది భారతదేశానికి దండయాత్రకు వచ్చారా లేకపోతే బతకటానికి వచ్చారా, వచ్చే క్రమంలో వీళ్ళు సింధు నది పరివాహక ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు కాబట్టి, సింధు నదికి దిగువన ఉంటున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా సింధువులు అన్నారు. కానీ వాళ్ళ భాషలో వాళ్ళకి సాని హాగా పలకటం అనేది ఒక ఆనవాయితీ ఉంది కాబట్టి ఆ సింధువుల్ని హిందువులు అని చెప్పేసి అన్నారు. ఇది కూడా పేరు కాదు, ఈ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు అనేది. అదే విషయాన్ని మోహన్జీ చెప్పారు. ఇందులో నీకు తప్పే ఆడ కనపడింది, అందులో నువ్వు హిందువుల్ని తక్కువ చేసే అంత గొప్ప నీకేం కనపడింది రా లఫోట్. అందుకే ఎప్పుడు ఆ పాచిపోయిన పువ్వులకి పుచ్చిపోయిన గోవలకి ప్యాచీలు వేసుకోవటం కాకుండా అప్పుడప్పుడు పుస్తకాలు పెట్టుకుని చదవాలి. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు ఏదన్నా చెప్తే మస్తకాన్ని దగ్గర పెట్టుకుని ఆలోచించి మాట్లాడాలా. అర్థమైందా? ఏదో హిందుత్వానికి వ్యతిరేకంగా ఒక సబ్జెక్టు దొరికింది కదా అని అలా కూర్చుని ప్రియమైన నా గొర్రెబిడ్డలారా, నా గొర్రె బొచ్చులారా అని చెప్పేసి వీడియోలు చేసేయకూడదురా. కబోది మొఖవాడా. అర్థమైందా? నువ్వేదో వీడియోలో పెట్టుకుంటున్నావు చూసావా, భారతీయ క్రైస్తవుడు అని చెప్పేసి, ఇండియన్ క్రిస్టియన్ అని చెప్పేసి, అక్కడ కూడా మా హిందుత్వమే నీకు దిక్కైందిరా దిక్మాలనోడా. ఈరోజు నువ్వు పెట్టుకుంటున్న భారతీయ క్రైస్తవుల్లో ఆ భారతాన్ని శబ్దం ఎలా వచ్చింది? ఈ సనాతన ధర్మంలో ఈ వైదిక పరంపరలో వచ్చిన భరతుడి యొక్క పేరుతోటి ఈ భూమికి ఆ పేరు వచ్చింది. ఆ భరతుడు ఏది మా పురాణాల్లో, ఇందాక హిందూ అనే పదం పురాణాల్లో లేదన్నావు, కానీ మా భరతుడి పేరు అయితే పురాణాల్లో ఉంది కదా. మరి మా భరతుడి పేరుని సిగ్గు లేకుండా పెట్టుకున్నావారా దిక్కుమాలి సన్నాసి, దిక్కుమాలిని ఎదవని. ఈ మాట అంటే పోనీ ఇంగ్లీష్ పేరు పెట్టుకున్నాను కదా నేను ఇండియన్ క్రిస్టియన్ అని చెప్పేసి అంటావు. ఆ ఇండియా అనే పేరు ఎట్ట వచ్చిందో తెలుసుకోరా ఫస్ట్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నది లోయలో ఉంటున్న ఏదైతే నాగరికత ఉందో ఆ సింధు నది దిగువ భాగంలో ఉన్న నాగరికతకే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పేరు పెట్టారు. ఆ ఇండస్ నుంచే ఇండియా అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఇండస్ అంటే సింధు అన్నప్పుడు, సింధు అంటే హిందూ అన్నప్పుడు, ఇండియా అంటే మరి ఏమవుతుందిరా యాబ్రాసి. మరి నువ్వు హైందవ క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నట్టు ఇండియన్ క్రిస్టియన్ అంటే, భారతీయ క్రైస్తవుడు అంటే కూడా మా పురాణాల్లో పేరే పెట్టుకున్నావు. మరి నీ బైబిల్లో బోల్డ్ పేర్లు ఉన్నాయిగా, గాబ్రేలు, పీనేలు, నత్తానియేలు, సమూయేలు, ఆయేలు, చిటికినేలు, బొటికినేలు అని చెప్పేసి ఏదో ఒక ఏలు పెట్టుకునే పనిగా తీసుకొచ్చి అదే పేర్లు. అట కాకుండా ఇండియన్ క్రిస్టియన్ అని అట చెప్పావురా. నీ బతుక్కి నిజంగా పౌరుషం ఉంటే నువ్వు ఫస్ట్ ఆ భరతుడి పేరు, ఆ ఇండియా అనే హిందూ పేరు తీసేసుకుని అప్పుడు మాట్లాడరా సిగ్గుమాలినోడా, సిగ్గు తప్పినోడని. సింధు పరివాహక ప్రాంతంలో మన పూర్వీకులందరూ కూడా జీవించి, మరి పూర్వీకులందరూ కూడా అక్కడ ఆ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉండి సింధు నాగరిక ప్రజలుగా పేరు పొందారు. సింధు నదికి ఆవలో ఉన్న వారందరినీ కూడా సింధు నాగరికులు లేదా సింధువులు అని పిలిచేవారు. అలాగే మన దేశానికి చాలా మంది వచ్చారు. అందులో
ఈ యొక్క పర్షియన్స్ ఎవరైతే మన దేశానికి వచ్చారో ఆ పర్షియన్స్ మన భారతదేశానికి వచ్చి వారికి సా అని పలకడం రాక హా అని పలికి, సి అని పలకడం రాక హీ అని పలికి సింధు వారిని కబోదే. వాళ్ళకి పలకటం రాకపోతే వాళ్ళ దేశం పేరు పర్షియా అని పెట్టుకోర్రా. సి అని అక్కడే ఉంది కదా. ఒరే నీ జ్ఞానం చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి కళ్ళు బయలు గమ్ముతున్నారా. ఈ జ్ఞానంతో నువ్వు ఒక దిక్మాల పుస్తకాన్ని పట్టుకొని ప్రచారం చేయటం, వాళ్ళందరూ కూర్చుని అయ్యగారు వైగారు అని చెప్పేసి నీకు మొక్కటం, మళ్ళీ నీ దగ్గర తెరుసు కూర్చుని నాకు ఆయింట్మెంట్ రాయి అని పోటీ పట్టడం, ఈ ఏదో తేడాగా ఉందిరా సీనా. అక్కడ వాళ్ళకి సా పలకటం శాతగా కాదరా సోంబేరి. సాకి బదులుగా హా పలకటం అనేది వాళ్ళకి ఒక అలవాటు. ఉదాహరణకి తమిళమణి అని ఒక పేరు ఉందనుకో, TAMILA అని రాస్తాం. కానీ ఆ అలాకి దగ్గరగా ఉండే ఆ తమిళ అక్షరానికి ఇంగ్లీష్లో పదం దొరక్క ఇంగ్లీష్లో ఏం రాస్తాడు తెలుసా? TAMIZA అని రాస్తాడు. తమిళ అని రాయకుండా తమిజా అని వస్తుంది. కానీ ప్రొనౌన్సియేషన్లో దాన్ని తమిళ అని అంటారు. ఎందుకంటే ఒక్కొక్క భాషకి ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. బహుశా తమిళానికి ఉన్న గొప్పతనం అది. ఆ పదం ఆ అక్షరం ఏ భాషలోనూ లేదు కాబట్టి దానికి ఇంకో రిప్లేస్మెంట్ తమిజా అనేది. అలాగే పర్షియన్స్కి సాకి బదులుగా హాకి పలకటం అనేది వాళ్ళకి అలవాటు. అందుకే వాళ్ళ గ్రంథాల్లో చెప్పబడ్డ దైవం ఎవరైతే ఉన్నారో అసుర మజ్జ అనే పేరు ఉంటుంది. కానీ వాళ్ళు దాన్ని అహుర మజ్జ అనే చదువుతారు. ఈ విషయం పారసీకుల యొక్క పవిత్ర గ్రంథంగా చెప్పబడే జెందవెస్తాలో ఉంటుంది. అంటే నీకు దాని గురించి ఎవరు టిక్కులు పెట్టించేవాడు దొరుకుండడు బహుశా. అందుకని చెప్పి ఇంకా దాని గురించి మాట్లాడట్లా. హిందూ గ్రంథాల గురించి ఎవడో దిక్మాలనోడు మాలోనే ఉన్న ఇంటి దొంగ ఎవడో టిక్కులు పెట్టిస్తూ ఉంటుంటాడు. ఈ మాత్రమే తెలుసుకుంటున్నావు నువ్వు. మొత్తం తెలుసుకుని మాట్లాడరు మొండమోపి అని పదానికి హిందూ అని పేరు మార్చేసి పెడితే, మరి వాడు మార్చి పెట్టిన పేరుని ఎవరో ఒక పరాయి దేశస్తుడు మన దేశానికి వచ్చి మన భారత ప్రజలకి మీరందరూ కూడా సింధు పరివాహక ప్రాంతంలో ఉన్న మీరు సింధువులు అనాలి అని అనలేక అండో రాక ఈ అని పలికి హిందువులు అని పేరు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం పెట్టేస్తే ఇప్పటికీ దాన్ని అంటించుకొని దాన్ని ఇప్పటికీ కూడా దాచుకొని నువ్వు తగ్గొద్దురా. నువ్వు ఇదే జ్ఞానంతో ఉండాలా. నిన్నెట్టాగి నేను ఒంగోబెట్టి అదే ఎందుకులే ఏవో చెయ్యాలా. ఇప్పుడు పేరు ఎవరు పెట్టారు అనేది కాదురా, ఆ వచ్చిన వాడు మనతో ఎంతవరకు మమేకమైపోయాడు అనేది ఇంపార్టెంట్. నిన్న మొన్న వచ్చిన నీ ఇజ్రాయెల్ సంత ఉంది కదా, ఈ గొర్రె సంత ఇప్పటికీ కూడా భారతీయ సమాజంతో మనుగడ అవ్వలేక భారతీయ సమాజం మొత్తాన్ని కూడా మత మార్పిడి చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంది. కానీ పారసీకులు భారతీయ సంస్కృతిలో కలిసిపోయారు. పారసీకులు భారతదేశం యొక్క ప్రగతిలో ఆర్థిక భాగస్వామ్యంలో అత్యంత ముందంజలో ఉన్నారు. అందులో ఓ టాటాలు కావచ్చు, మిస్త్రీలు కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది ఫ్యామిలీస్ కావచ్చు. వాళ్ళెవరో మతోన్మాదంతో కొట్టుమిట్టాడకుండా వాళ్ళు బాగుపడుతూ ఈ దేశాన్ని కూడా బాగు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇచ్చిన పేరు పట్ల మాకు ఎందుకురా ద్వేషం ఉండాలి? పైగా మా వేదం మాకు చెప్తుంది, ఆనో భద్రాహ కృతవో యాంతి విశ్వతః అని చెప్పేసి. ప్రపంచంలో ఎక్కడెక్కడైతే మంచి విషయాలు ఉన్నాయో ఆ మంచి అంతా మా చెవులను చేరుగాక అని మేము కోరుకుంటాం. అలాంటిది ప్రపంచంలో పారసీకులు మా మీద దాడులు చేసి మమ్మల్ని నాశనం చేసేయాలని చూడలేదే. పొట్ట చేతి పట్టుకుని ఈ దేశానికి వచ్చారు. మొదట్లో ఆక్రమించుకోవటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారేమో, కానీ వాళ్ళు ఇప్పుడు కలిసిపోయారు కదా. అలా కలిసిపోయిన వాళ్ళని మేము ఇప్పటికీ కూడా మా గుండెల్లో పెట్టి చూసుకుంటున్నాం. ఈ దేశంలో పారసీకుల దగ్గర ఏమీ కొనొద్దు, పారసీకుల దగ్గర ఏమీ తినొద్దు అని మేము ప్రచారం చేయట్లేదురా. నీచుడా, అట్లా చేస్తుంది నువ్వు నీ మతం. పరమ కరుడు గట్టిన హిందుత్వవాది సావర్కర్జీ ఏం చెప్పారు తెలుసా? ఆ సింధు పర్యంతం యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రీతి స్మృత అని చెప్పేసి అన్నారు. అంటే ఉత్తరాన ఉన్న సింధు నది నుంచి ఇక్కడ దక్షిణాన ఉన్న సింధువు దాకా, అంటే సముద్రం దాకా ఏదైతే మధ్యలో భూభాగం ఉందో ఆ భూభాగాన్ని తమ పితృభూమిగా భావించే ప్రతి వాడు హిందువే అని చెప్పేసి అన్నారు. నీలాంటి దొంగనాడు ఉడుకులు కాదు రో, అర్థమైందా? పైగా నువ్వు అంటున్నావు కదా మోహన్ భాగవత్జీ ఇట్లా అన్నారు అని చెప్పేసి. మోహన్ భాగవత్జీ చెప్పింది ముమ్మాటికి నిజమే. హిందూ అనే పేరు గ్రంథాల్లో కనిపించకపోవచ్చు, కానీ గ్రంథాల్లో కనిపించకపోయినా సరే హిందూ అనేది ఒక లక్షణమే. ఈ భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళందరూ ఇది పుణ్యభూమి, ధన్యభూమి, వేదభూమి, భరతభూమి, కర్మభూమి. ఈ విషయం నేను చెప్పటం కాదు. ఏ మోహన్ భాగవత్జీ అయితే హిందూ అనేది పురాణాల్లో లేదన్నారో ఆ మోహన్ భాగవత్జీ సారథ్యంలో నడుస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రార్థనా గీతంలోనే చెప్తారు, నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం. ఇక్కడ త్వయా హిందూ భూమి సుఖం వర్ధితోహం అని చెప్పేసి అంటున్నారు. మరి హిందూ అనేది పురాణాల్లో లేనిది, అసలు పలకగూడంది అయితే మేము నిత్యం చేసే ప్రార్థనా గీతంలో ఈ హిందూ అనే శబ్దం ఎందుకు వచ్చింది? అలాగే ఇదే ప్రార్థనా గీతం
రెండవ పంక్తిలో ఏమొస్తుంది? ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రాంగభూత ఇమే సాదరంతా నమాము వయం. ఇక్కడ రెండో పంక్తులు ఏం చెప్పారు? ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రాంగభూత అంటే ఈ హిందూ రాష్ట్రానికి అవయవాలుగా ఉన్న సమస్త దేవతల గురించి చెప్తున్నారు. అంటే ఈ భరత భూమికి, ఈ హిందూ భూమికి, హిందూ రాష్ట్రానికి అవయవాలు ఎవరు తెలుసా? మా దేవతలు, మా సనాతన గ్రంథాల్లో ఉన్న దేవతలు. ఈ గ్రంథానికి, ఈ ధర్మానికి పేర్లు ఎందుకు లేవో తెలుసా? ఎందుకంటే దీనికి పేరు పెట్టే అంత మగోడు అప్పటికి పుట్టలేదు, ఇప్పటికి లేడు, ఎప్పటికి రాడు. ఇప్పుడు నీలాంటి కుక్కమూతి పిందులు, కుక్కమూతి గొర్రెలు వచ్చేసి ఇష్టారీతన అవమానిస్తున్నట్టుగా మాట్లాడితే ఊరుకోవటానికి ఇక్కడ చేతులకి మేకులు కొట్టుకుని ఎవడో కూర్చోలేదురా. వైజాగ్లో వాడకాలు దాచుకుని ఒంగుని దరిద్రుడా చెప్పి దానికి పెద్ద టైటిల్ పెట్టి ఏమండి ఎవరో ఒక పరాయి దేశస్తుడు పెడితే ఆ పేరు ఎప్పటికీ కూడా ఘనంగా చెప్పుకుంటూ సర్టిఫికెట్ లో ఆ పేరే ఏమంటే ఎక్కడికి వెళ్ళినా ఆ పేరుని ఏదో గొప్పగా చెప్తున్నారు. ఇంతకీ పరాయి దేశస్తుడు వచ్చి ఎవరైతే ఆ పర్షియన్స్ వచ్చి మనకి ఆ పేరు పెట్టారో దాన్ని మన హిందూ సోదరులు ఏదో గొప్పగా పెట్టుకొని అది గొప్ప అని మీరు అనుకుంటున్నారు. అసలు మనం అందరం సింధువులం. ఒరే, పరాయోళ్ళు పెడితే అంత గొప్పది కాదు అంటున్నావు. ఇప్పుడు క్రిస్టియన్ అనే పేరు నీ అమ్మ మొగుడు పెట్టాడా? అంటే మీ నాన్న పెట్టాడా అని అడుగుతున్నా. నీ అమ్మ మొగుడు పెట్టాడా? కాదు కదరా, అక్కడెక్కడో పుట్టిన పౌలు కదా పెట్టింది. మరి వాళ్ళు పెడితే నీకు బాగా రుచిగా ఉందిగా, నోట్లో పెట్టుకుని బాగానే పలుక్కుంటున్నావుగా. కానీ మన పొరుగుని ఉండేవాళ్ళు వాళ్ళకి పిలవటం రాక హిందువులని సింధువులు అని పిలిస్తే, లేదు సింధు అని ఒక కొత్త పేరు పెడితే, అరే పాపం వాళ్ళకి పలకటం రావట్లేదు, సరే పాపం వాళ్ళని మన భాషే పలకండి అని కష్టపెట్టడం ఎందుకులే అని వాళ్ళకు అనుకూలమైన భాషలో మనం యాక్సెప్ట్ చేస్తే అది హిందువుల యొక్క గొప్పతనం రా. అది ఈ భూమి మాకు నేర్పిన ఏ సహనం అయితే ఉందో ఆ సహనం మాకు నేర్పిన సంస్కారం రా కబోది. ఆ సంస్కారంతో ఎక్కడెక్కడి నుంచో తోముకుంటా ఒక తొట్టిగాడు వస్తే ఇక్కడ క్రిస్టియన్ ప్రచారం చేసుకోవటానికి మా దేశస్తులు ఒప్పుకున్నారు. అమాయకత్వంతో కాదు, ఆ మంచితనంతో. కానీ ఆ మంచితనాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు మా ధర్మాన్నే ముంచాలని చూస్తూ ఇంతమంది కుక్కమూతి పిందులు తయారవుతాయని పాప మా నాటి పెద్దలకు తెలియదు. ఏదో ఈడు పెద్ద దేశభక్తుల్లాగా ఎవడో ఇచ్చిన పేరు పెట్టుకుంటాడు. ఈడు మాత్రం ఇజ్రాయిలోడికి ఇచ్చిన పేరు, రోమోడి ఇచ్చిన పేరు, గీకోడి ఇచ్చిన పేరు, అదే గ్రీకోడి గీకిచ్చిన పేరు ఈ మాత్రం వీడికి పెట్టుకుంటాడు. వీడికి ఎక్కడో ఇజ్రాయిల్లో పుట్టిన నైటీ కింద దూరి చీక్కోవటం బాగా అలవాటు అయిపోయింది. చీకున్న డాష్గా నీకు అది బాగా రుచిగా ఉన్నట్టుంది. ఒకవేళ అది పరివాహక ప్రాంతంలో జీవించినటువంటి జీవన విధానం మన పూర్వీకులు ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో, మరి అలాంటి జీవన విధానాన్ని తీసుకొచ్చి మరి మీ మతానికి ఆపాదించుకోవడం ఎంతవరకు సమంజసం? మేము హిందూ మతం అంటున్నారు కదా. పర్షియన్స్ పెట్టిన పేరు హిందూ అని అంటే పర్షియన్స్ పెట్టిన పేరే రైట్ అయిపోతుందా? ఇంతకీ మీకంటూ ఒక స్థితి లేదా? మీకంటూ ఒక పేరు పెట్టుకోలేరా? ఆలోచించండి. నిజం చెప్పలేదు, నిజాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు. సత్యం ఎప్పుడు సత్యమే. ఎన్నిసార్లు మసిపూసి మారడిగా చేసినా, ఎన్నిసార్లు పెయింట్ కొట్టినా అసలు రంగు ఎప్పటికైనా బయట పడుతుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఎంత కవర్ చేసుకున్నా, నువ్వు భారతీయ క్రైస్తవుడు, ఇండియన్ క్రిస్టియన్, లేకపోతే ఇంకేదో ఇజ్రాయెల్ బొత్తిగాడి అని పేరు పెట్టుకున్నా, నువ్వు గొర్రెగాడి ఎమ్ము అదే దాన్ని ఏమంటారు, ఆ మొహాన్ని చూసుకోవటానికి తప్ప ఎందుకు పనికిరావని అర్థమైపోయింది. నిజాన్ని ఎప్పుడు దాయలేరు ఎక్కువ రోజులు. నువ్వు దేశద్రోహివే. భారతమాతకి ఎంతమంది భర్తలను ప్రశ్నించిన పోరంబోకు పాస్టర్ గాడు ఎంత నీచుడు, ఈ భారతదేశాన్ని మాకు ముక్కలు చేసి పంచేయండి అన్న లుచ్చాగాడు ఎంత నీచుడు, నువ్వు భారతమాత గురించి మాట్లాడిన మాటలకి నువ్వు అంతకంటే నీచుడివిరా. పరమ నికృష్టుడివి, పరమ పనికిమాలినవుడివి, పరమ పోరంబోగ్గాడివి. అది నువ్వు దాచుకోలేకపోయావు. చూసావా? ఇదే భగవంతుడు ఎక్కువ రోజులు దాయుడు దేన్ని కూడా నీలాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేసేస్తాడు. నువ్వు మళ్ళీ ఒకసారి ఎక్స్పోజ్ అయ్యావు అంతే. మోహన్ భగత్ గారు ఒప్పుకున్నారు, వారి పురాణాల్లో ఎక్కడా కూడా హిందూ అనే పదం లేదట. మరి లేకపోతే మీరు అలాగే హిందువులు అవుతారు? ఎవరో ఒక పర్షియన్ వచ్చి పెట్టిన పేరుని పెట్టుకొని ఇప్పటిదాకా మీరు హిందువులు అంటారు. అంటే పరాయి దేశస్తుడు వచ్చిన పెట్టుకున్న పేరుని మీరు ఆపాదించుకొని మేము హిందువులనే దేవుళ్ళని నమ్ముతాం, మేము హిందువులం, మాది హిందూ సాంప్రదాయం మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు పేరు ఎవరు మార్చుకోవాలి చెప్పండి? మీరు అక్కడ హీ అని తీసేసి సి అని పెట్టుకోవాలి, మేము సింధువులం అని చెప్పుకోవాలి. మరి దీని మీద పార్లమెంట్ లో ఏం చేయాలంటే బిల్లు పాస్ చేయాలా, పార్లమెంట్ లో బిల్ పాస్ చేయాలా, రాజ్యసభలో బిల్ పాస్ చేయాలా, అట్లాగే మరి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయాలా. ఆయా పరిస్థితులు బట్టి, ఆయా రాష్ట్రాలు బట్టి ఇప్పుడు దేశం అంతా ఏం చేయాలంటే మార్పు కావాలా, ఏం కావాలంటే మార్పు రావాలా. ఏమని మార్చుకోవాలంటే ఇప్పుడు హిందూ అనే పదాన్ని తీసేసి సింధు అని మార్చుకోవాలి. అప్పుడు కదా కరెక్ట్ అవుతుంది. మరి పేరు ఎవరు మార్చుకోవాలి? ముందు మీరు కదా మార్చుకోవాలి. మీరు పేరు మార్చుకోకుండా ఎవరో పెట్టిన పేరుని పెట్టుకొని. సరేరా, ఇప్పుడు హిందూ అనే పేరు స్థిరపరిచింది మేం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ అనేది మతమే కాదు. కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ మతంలో ఉండే వాళ్ళందరూ హిందువులే.
అయితే ఆ హిందూ అనే దాని కింద ఎవరెవరు వస్తారు అంటే హిందూ ఆచారాలని పాటిస్తున్న వాళ్ళు, అలాగే బౌద్ధము, జైనము, సిక్కు వీటిని పాటించే వాళ్ళని కూడా హిందూ ఉపమతాల కిందే చెప్తూ ఉంది. వీటికి ప్రమాణాలు ఏంటి? వేదము, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు ఎవరైతే నమ్ముతారో అలాంటి వాళ్ళని హిందువులు అంటారు. ఆ గ్రంథాల్లో చెప్పబడ్డ పేర్లు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళే హిందువులు. నీలాగా నీతి మరిచిపోయి సిగ్గుచరణ లేకుండా మేము పేరెందుకు మార్చుకోవాలి అని అడుగుతున్నారు చూసారా? అలాంటి వాళ్ళందరూ వెళ్ళి ఏ సుప్రీంకోర్టు అయితే భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం హిందూ అంటే మతం కాదు, హిందూ అంటే ఒక జీవన విధానం అని చెప్పిందో అక్కడికి వెళ్ళి మేము ఇంకా హిందూ జీవన విధానంలోనే ఉన్నామండి, మేము విగ్రహారాధన చేస్తున్నాం, బహుదేవతారాధన చేస్తున్నాం, సకల జీవరాశిలో సకల సృష్టిలో పరమాత్ముని చూస్తున్నాము, మేము ఈ దేశంలో ఉన్న నదుల్ని పుణ్య నదులుగా భావిస్తున్నాము, ఈ దేశంలో ప్రతి అణువు మాకు పవిత్రమే. ఏదైతే వాజ్పేయి గారు చెప్పారో యహాకే నది నది హమారే లియే గంగా హై, యహాకే కంకడ్ కంకడ్ హమారే లియే శంకర్ హై అన్నట్లుగానే మేము బ్రతుకుతున్నాము. కాబట్టి మేము సిగ్గు లేకుండా మతం మారిపోయినా సరే పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఒక రూలింగ్ ఇవ్వండి అని సుప్రీంకోర్టులో అడుక్కోండి. లేదు అంటే ఏ రాజ్యాంగం అయితే ఇలా ఉండేవాళ్ళు, ఈ భూభాగంలో పుట్టిన మతాలను అనుసరించే వాళ్ళు హిందువులు అని చెప్పిందో ఆ రాజ్యాంగం దగ్గరికి వెళ్ళి అడగండి. లేదంటే ఆ రాజ్యాంగ వ్యవస్థల్ని ప్రశ్నించండి. బాబు మాకు హిందూ అనే పేరు మాకు కూడా కావాలి, మేము కూడా హిందువులమే, మేము కూడా ఈ దేశపు ఆచారాలనే పాటిస్తున్నామని అడుక్కోండి. లేదు హిందూ అనే పేరుతోనే నీకు అభ్యంతరం ఉంటే గనక నువ్వేం చేయాలి? ఈ సుప్రీంకోర్టుని లేకపోతే ఈ రాజ్యాంగాన్ని నడిపిస్తున్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేరు మార్చేయండి. ఇది హిందూ దేశం కాదు, ఇది ఇండియా కాదు, ఇది భారతదేశము అని పేరు చెప్పండి. అది మనం పెట్టుకున్న పేరే. ఇండియా అనే పేరు ఆమె బ్రిటిష్ వాడు ఇచ్చింది. ఈ సింధు అనే పేరు అంటే హిందూ నివాసం, హిందూ అనే పేరు పార్సీవాడు ఇచ్చింది. కాబట్టి ఈ దేశానికి భారతదేశము అనే పేరు స్థిరం చేయండి అని అడుక్కోండి. అలాగే మీకోసం ఒక కూటమి కట్టారు కదా ఈ సెక్యులర్ బ్యాచ్ లేకపోతే మత మార్పిడి గ్యాంగులకి సపోర్ట్ చేసే బ్యాచ్ అంతా కలిపి ఇండియా అని పెట్టేసి ఇండి అలయన్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెచ్ బ్రిటిష్ వాడు పెట్టిన పేరు పెట్టుకోవటం ఏంటి? దీనికి ఇండియా కూటమి కాదు, భారతీయ కూటమి లేకపోతే భారత్ కూటమి అని పెట్టుకోండి. లేదా పెట్టుకోమని నువ్వు వెళ్ళి అడుక్కోవాలని. కానీ అప్పుడు కూడా గుర్తుపెట్టుకోరే, భారత్ అనే దానిలో మా పురాణాల్లో చెప్పబడ్డ మా భరతుడి పేరే ఉంది. ఎంత చెప్పినా ఎక్కడికి పోయినా చివరికి ఎక్కడికి వచ్చినా సరే మీ మూలాల్లో నుంచి భారతీయతని సనాతన ధర్మాన్ని ఎప్పటికీ విడిచిపెట్టలేర్రా. సేనాపతిలో మహేష్ బాబుగా నువ్వు చెప్తావు కదా భారతీయ క్రైస్తవుడివి అని చెప్పేసి, తీసేయి. భారతీయ క్రైస్తవుడిని తీసేసి అమ్ముడు పోయిన భారతీయుడిని అని పెట్టుకో. ఎందుకంటే రైస్ బ్యాగ్కిను లేకపోతే చిన్న చిన్న ప్రయోజనాలకి అమ్ముడు పోయి మతం మారిన ఆంబోతురా నువ్వు. ఆ మత ప్రచారకుడిగా మారితే డబ్బులు వస్తాయని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి సిగ్గు లేకుండా బతుకుతున్న సోంబేరురా నువ్వు. ఏదో పెద్ద జ్ఞానిలాగా మోహన్ భాగవత్ స్టేట్మెంట్స్ పట్టుకుని ఓహో ఉడతూపుళ్ళు ఊపుకొని తిరుగుతున్నావు. విషయం చెప్తాను బాగా వినండి. గ్రంథాల్లో ఎక్కడైనా ఇప్పుడు ఫస్ట్ శివుడి దగ్గరికి వద్దాం. శివపురాణంలో ఎక్కడైనా శివుడు నేను హిందువుని, నేను హిందూ దేవుడిని అని చెప్పాడా? చెప్పలేదు కదా. మరి మీరు మా శివుడు హిందూ దేవుడు అని చెప్పుకుంటున్నారు. అలాగే మరి కృష్ణుడు ఎక్కడైనా భాగవతంలో గాని అలాగే భగవద్గీతలో గాని ఎక్కడైనా సరే నేను హిందువుని, హిందూ దేవుడిని అని కృష్ణుడు ఎక్కడైనా చెప్పుకున్నాడా? రామాయణంలో ఎక్కడైనా రాముడు నేను హిందూ దేవుడిని అని చెప్పుకున్నారా? అలాగే దేవి భాగవతం మొదలుకొని కాళిక పురాణం మొదలుకొని మరి ఎన్నో పురాణాలు మీ యొక్క దేవి మీద ఉన్నాయి, లేదంటే అమ్మవారి మీద ఉన్నాయి. మరి ఆమె ఏమైనా చెప్పుకుందా నేను హిందూని, హిందూ దేవతని, హిందూ దేవిని అని చెప్పుకుందా ఆవిడ ఏమైనా? మరి ఏమి చెప్పకపోతే మీరే ఎవరో పెట్టిన పేరుని అంటించుకొని ఎవరో పెట్టిన పేరుని తెచ్చుకొని కాంపిటీషన్ నీకు మెదడువాపు కానీ రావట్లేదు కదరా, ఎంత అత్తెలు వచ్చేస్తుంది. ఒరే నాకు అర్థం కాదు, శివుడు నేను హిందువునని, లేకపోతే విష్ణుమూర్తి కృష్ణుడు నేను హిందువునని, కాళికామ్మవారు నేను హిందువునని చెప్పుకోలేదురా. పోనీ నీ ఏసేమన్నా చెప్పుకున్నాడా నేను క్రైస్తవుడినండి, నాకు చిన్నప్పుడే బాప్టిజం అయిపోయిందండి అని చెప్పుకున్నాడా? లేదుగా. పోనీ మీ యేసు కింద కట్ చేశారు కదా 8వ రోజున, అదే దాన్ని ఏమంటారు సున్నత్, యేసుకు తెగింది కాబట్టి నేను ముస్లింని అని ఎప్పుడైనా యేసు చెప్పుకున్నాడా? పోనీ మీ పెద్దోడు ఉన్నాడు కదా యెహోవా ఎప్పుడైనా చెప్పుకున్నాడా నేను భర్త క్రిస్టియన్ అండి, మా 4 ఫాదర్స్ అంతా, అంటే 4 ఫాదర్స్ అంటే మరి యేసుకులాగా అనుకోమాక, అంటే పూర్వీకులు, యెహోవా పూర్వీకులు ఏమన్నా క్రైస్తవులు అని చెప్పేసి చెప్పుకున్నాడా? పోనీ యూదుడు అని చెప్పుకున్నాడా? పోనీ కనీసం నేను ముసల్మాన్ని అని ఖురాన్లో అల్లా ఎక్కడని చెప్పుకున్నాడా? దేవుడు తనకో మతాన్ని ఎందుకు కల్పించుకుంటాడు రా దేడి దిమాక్. ఆ దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళు, ఆ మార్గాన్ని అనుసరిస్తున్న వాళ్ళు పేర్లు పెట్టుకుంటారా? వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు యోదయ మతం ఉంది, ఎందుకుంది? యోదయ దేశంలో ఉంటున్నారు కాబట్టి, అంతేగాని యెహోవాని నమ్మువారందరూ యూదులు అని అంటలేదురా. అది ఒక లక్షణం, అంటే ఆ ప్రాంతంలో జీవిస్తున్న వాళ్ళు పెట్టుకున్న పేరు. అలాగే నువ్వు చెప్పుకుంటావు కదా నేను క్రైస్తవుడిని అని చెప్పేసి, క్రీస్తుని అనుసరించువారు క్రైస్తవులు, ఇది క్రీస్తు పెట్టిన పేరు కాదు.
తర్వాత వచ్చిన పౌలెట్టుకుని వేరు. అర్థమైందా? అది పేరు, ఇది వేరు. ఇది కూడా లక్షణమే. క్రీస్తుని అనుసరిస్తున్నారు అంటే గుణవాచకం. అర్థమైందా? చచ్చిపోరా, నువ్వు చచ్చిపో. నిన్ను చచ్చిపోతే ఏమంటారు అప్పుడు? అని జాన్సన్ అనరు, డెడ్ బాడీ అనే అంటారు. అదొక లక్షణం. ప్రాణంతో లేవు కాబట్టి, ప్రాణంతో ఉన్నావు కాబట్టి నిన్ను పిలుచుకోవటానికి ఒక గుర్తింపు కావాలి కాబట్టి పేరులో ఏముందిరా బొత్సు. ఇప్పుడు నువ్వు మరుగుదొడ్డి అనే పేరు పెట్టుకుంటున్నావు, అదే అని జాన్సన్ అని పేరు పిలిపించుకుంటున్నావు. అంతకుముందు నీ పెట్టిన పేరేంటి? సేనాపతులు మహేష్ బాబు, అవునా? ఇప్పుడు మధ్యలో ఎవడో పెట్టిన పేరు, నీ అమ్మ బాబులు పెట్టిన పేరు ఒగ్గేసావు నువ్వు ఇంకొకటి పేరు గురించి మాట్లాడుతున్నావు. మా దేశానికి ఏం దౌర్భాగ్యం పట్టిందిరా నీలాంటి వల్ల. కొంచెం అన్నా ఏదన్నా నీతి, నిజాయితీ, సిగ్గు, మానం, పౌరుషం, అభిమానం ఏదన్నా ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడటం మానినరా? ఎందుకు వచ్చిన మాటలరా? ఇప్పుడు ఎన్నిసార్లు ఎరుపులు అవుతారా? ఎన్నిసార్లు నా చేతిలోనే అవుతారా? అస్తమానం మిమ్మల్ని ఎరుపుల్ని చేస్తూ ఉంటే నాకు కూడా అనిపిస్తుంది, ఎన్నిసార్లు వీడిని యదవం చేస్తాం. అఫ్కోర్స్ యదవం జనాల్లో ఎస్టాబ్లిష్ అయిపోయింది, కానీ కర్మ ఏంటంటే సోషల్ మీడియా యుగం. నిజం ఎన్నిసార్లు, ఒకటే నిజాన్ని 100 సార్లు, 1000 సార్లు, 2 లక్షల సార్లు కూడా చెప్పాల్సి వస్తుంది. కారణం ఏంటంటే నిజం కంటే ఎక్కువ అబద్ధం ప్రచారం అవుతుంది ఇప్పుడు నువ్వు చేస్తున్న అబద్ధాలలాగా. అందుకే ప్రతిసారి నీ అబద్ధానికి నా నిజాలతోటి ఒక నాటు కొట్టుడు కొట్టి కౌంటర్లు ఇవ్వాలనిపిస్తూ ఉంది. అందుకే ఇస్తున్నా. తప్పితే మీలాంటి వాడి మీద వీడియోలు చేసి 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 విసుగు వస్తుందిరా. అన్ని డొల్ల మాటలు, అన్ని రొట్ట మాటలు, అన్ని నల్లట్ట మాటలు. మీరు మారతారన్న ఆశ లేదు, కానీ మీ అబద్ధాలు నమ్మి మళ్ళీ ఎవరన్నా మారతారేమో అన్న భయంతో ప్రతిసారి హిందువుల్ని అలర్ట్ చేయాల్సి వస్తుంది. పైగాడు శివరాఖరి కోసమేర పూట ఓసారి ఇందాం. నువ్వు హిందూ అని మాట్లాడితే నిజంగా నువ్వు సిగ్గు లేనుడివే, బుద్ధి లేనుడు. ఎవడైతే కరుణాకర్ గడి కానివ్వండి, తర్వాత లలిత్ కుమార్ కానివ్వండి, తర్వాత ఈ రాధా మనోహర్, ఇంకెవరున్నారు, రామారా ప్రసాద్, ఇంకా రకరకాల వాళ్ళు, ఈ చిల్లర బ్యాచ్ గాళ్ళు, చిన్న చితగా, ఇక పిత్తిగాళ్ళు, వీళ్ళందరూ కూడా హిందూ అన్నారా? మీకు సిగ్గుండాలరా? హిందూ అనే పదం లేదు, హిందువులు మనం కాదు అని మోహన్ భగత్ మీ యొక్క గాడ్ ఫాదర్ చెప్పినప్పుడు ఇంకా మీరు డ్యాన్స్ వేస్తుంటే మీకు సిగ్గు లేదని, కనీసం మీకు జ్ఞానం లేదని, బుద్ధి లేదని మీకు మీరే నిరూపించుకుంటున్నారు. ఒరే, మా గాడ్ ఫాదర్ ఇప్పుడు కూడా ఈ హిందూ అనే పదం కోసం కొట్టుకోమాకండి. హిందూ అంటే కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు, ఈ భూభాగంలో ఈ ఆచారాలను గౌరవిస్తూ ఈ భూమిని తల్లిగా భావించే ప్రతి ఒక్కళ్ళది అని సామరస్యం కోసం చెప్పారా. కానీ మీ బ్యాడ్ ఫాదర్ ఉన్నాడు కదా, అదే మీ మ్యాడ్ ఫాదర్ ఉన్నాడు కదా, అదే కాదు ఆడెవడో రాడ్ ఫాదర్, ఎవడో ఒకళ్ళే బొచ్చులోగాడు ఎక్కడో ఉంటాడు కదా, ఆడికిలాగా ఈ భూమి మీద మంట వేయటానికి వచ్చాను, పెంట వేయటానికి వచ్చాను, లేకపోతే కత్తి వేయటానికి వచ్చాను, ఆడి ఏదో వేయటానికి వచ్చాను అట్ట ఎవడో చెప్పలేదురా. ఆ పుస్తకాన్ని పట్టుకునే పోరం పోగ్గాడు నువ్వు ఇన్ని కబుర్లు చెప్తున్నావు దిక్కుమాలనాడా. అమాయక హైందవ సోదరులారా, ఇప్పుడైనా ఆలోచించండి. మీ తరతరాల నుంచి ఎవరో పెట్టిన పేరు మీకు ఇది కరెక్టరా? అమాయక హైందవ సోదరులు అయితేనే నీలాంటి మాటలు ఆలోచిస్తారు. కాస్త తెలివైన హిందువులు ఎవరు కూడా నీలాంటి ముఖం కూడా చూడరు. ఎందుకంటే నీ ముఖం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అనమాట. అంత అసలు ముఖం చూసుకున్నవారు దరిద్రుడు. అలా సర్టిఫికెట్లు అవే పెట్టేశారు. సర్టిఫికెట్ల పేరు మార్చుకోండి అని అంటున్నారు కదా. సర్టిఫికెట్లో ఏమని పేరు మార్చుకోవాలి? అసలు ఆ పేరే తప్పు అయినప్పుడు ఇంకేం మార్చుకోవాలి? మీరే మార్చండి సింధువులని అందరికి. ఒరే ఎరుపు, ఇప్పుడు సర్టిఫికెట్లలో హిందూ అనే పేరుని తీసేసుకుని నువ్వు మతం మారితే క్రిస్టియన్ అని ఎందుకు పెట్టుకోమంటున్నారా? రాజ్యాంగం చెప్తుంది కాబట్టి. హిందూ గ్రంథాల్లో ఎక్కడా కూడా ఈవిడు పలానా హిందూ ధర్మాన్ని వదిలేస్తే ఈవిడు పేరు మార్చుకోవాలి అని ఎక్కడుందిరా? ఊరకొక్క ఎక్కడుందిరా? రాజ్యాంగంలో ఉంది. ఆ రాజ్యాంగం హిందువులకి భగవద్గీత లాంటిది, క్రైస్తవులకి బైబుల్ లాంటిది, ముస్లింలకి ఖురాన్ లాంటిది అని వేదికెక్కి ఒకదంపుడు ఉపన్యాసాలు కొట్టేవాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళని అడుగు పోయి ఏమండి మరి రాజ్యాంగం ఆధారంగా ఏర్పడ్డ రాష్ట్రపతి గారు ఇట్లా చెప్పారు బొచ్చులు, ఇప్పుడు మనం ఆ మాటలు వినాలా ఏంటండి? ఈ పేరు చూడండి, కావాలంటే మోహన్ భగవత్ గారు చెప్పారు అని చెప్పేసి వెళ్ళి అడుగు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, నీకు మోహన్ భగవత్ చెప్పింది ఇంపార్టెంటా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది ఇంపార్టెంటా అని వాళ్ళు చెప్తారు. ఊరకొక్క ప్రతి క్షణం రాజ్యాంగాన్ని ధిక్కరిస్తుంది కాకుండా, రాజ్యాంగాన్ని అవమానిస్తుంది కాకుండా, స్వేచ్ఛని అబ్యూజ్ చేస్తుంది కాకుండా, మళ్ళీ మోహన్ భగవత్ గారి స్టేట్మెంట్స్ని ఆధారంగా చేసుకుని రాజ్యాంగ విరుద్ధంగా వెళ్ళిపోతాడంటే మరి నీ నల్లట్ల పుస్తకంలో ఏముందిరా? అన్య దేవతల పేర్లు నీ నోట పలకనే కూడదు అని ఉంది. ఇప్పుడు శ్రీనివాసుడు మాకు దేవుడు, మహేశ్వరుడు మాకు దేవుడు, దుర్గమ్మ మాకు దేవత. మరి మా దేవీ దేవతల పేర్లు పెట్టుకుని సాంబశివరావు అని, శ్రీనివాసరావు అని, దుర్గా అని చెప్పేసి, జాహ్ని అని చెప్పేసి పేర్లు పెట్టేసుకుంటున్నారుగా. అంటే నిత్యం మా దేవీ దేవతల పేర్లని మీరు పిలవటమే కాకుండా మీరు పేరుగా పెట్టుకుని మీ క్రైస్తవులందరి చేత కూడా పిలిపించుకుంటూ ఉన్నారు. మరి మీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని ధిక్కరిచ్చేస్తున్నారు కదా. మీ దేవుడు ఏమి ఎందుకు పీకట్లా మిమ్మల్ని? అఫ్కోర్స్ ఆల్రెడీ నిల్డెస్ప్రాండ్ అని నాకు నమ్మకం ఉంది. అని మాట్లాడితే వెనక్కి తిరిగి చూసాడని స్తంభం చేసేవాడు, ఉప్పు స్తంభం కింద మార్చి చంపేసేవాడు, లేకపోతే వాళ్ళిద్దరూ బ్యాటింగ్ చేసుకుని పిల్లోని కన్నారని చెప్పేసి బిడ్డను అన్యాయంగా చంపేసేవాడు. మరి ఎంత సీరియస్ అఫెన్స్ చేస్తూ ప్రతిరోజు మా దేవీ దేవతల పేర్లే మీరు తలుచుకుంటూ మీ నోళ్లలో పిలిపించుకుంటూ ఉంటుంటే మీ దేవుడు వై ఎనీథింగ్ నాట్ పీకిఫైయింగ్ ఇది చెప్పండి రా.
లుచ్చాగా. హిందూ బంధువులారా, మోహన్ భాగవతీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని కన్ఫ్యూజ్ చేస్తూ వీళ్ళు ఏ రకంగా వక్రీకరణ చేసి మాట్లాడుతున్నారో మీరు చూడండి. అంటే హిందువులమైన మనకి హిందుత్వం పట్లే అనుమానాస్పదమైన దృక్పథం కలిగేలాగా, హిందూ అనే పేరు పట్లనే మనకి దూరం పెరిగేలాగా వీళ్ళు కుక్కమూతి వేషాలు వేస్తూ ఉన్నారు. ఇలాంటి కుక్కమూతి పిందెల్ని మూతి పగలగొట్టండి. అరే మరుగుదొడ్డిగా, నీలాంటి వాళ్ళందరినీ నిజంగా ఏం చేయాలో నువ్వే చెప్పరా. పేరు మార్చుకోవడానికి ఎవడైనా అంటే మరి చెప్పు తెగేటట్టుగా గట్టిగా బుద్ధి చెప్పమని గట్టిగా మరి కౌంటర్ మని ఇందు మూలంగా నేను తెలియజేయచ్చు. అదిరా బాగా చెప్పు. హిందువులరా, ఎవడన్నా వస్తే అదే చేయండి, ఓకేనా? ఇకపోతే కోసమెరుపు ఇడు అన్నాడు, అసలు హిందూ మతమే లేనప్పుడు, హిందూ అనే పేరే లేనప్పుడు హిందూ గ్రంథాలు ఏంట్రా అని చెప్పేసి. పొరంబోక, హిందూ అనే పేరు లేదనలా ఆయన. హిందూ అనే పేరు మన గ్రంథాల్లో లేదన్నారు. అది ప్రాంతవాచకము అని ఇందాక చెప్పా. ఈ ప్రాంతంలో వెలువడ్డ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాంతంలో ఋషులు తపస్సు ద్వారా దర్శించిన మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించినవే. ఈ పవిత్ర హిందూ భూమికి, హిందూ రాష్ట్రానికి సంబంధించినవే. అవి హిందూ గ్రంథాలే, ఓకేనా? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.